ఉన్నామండి గోవాలో. నిన్న నైట్ మేము క్యాసినోకి వెళ్ళింది, వచ్చేసరికి 4 అయింది. సో ఇంకా లేట్గా అయింది లేవడం. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బీచ్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు వెళ్ళే బీచ్ ఏంటి అంటే, బీచ్కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మనం బీచ్కి వెళ్ళాలి, ఇంకా ఏవే ఉండదు. సో ఆ బ్రిడ్జ్ అనేది రైనీ సీజన్లో మునిగిపోతుంది. సో అది బీచే క్లోజ్ చేస్తారు. సో మరి ఇప్పుడు అది ఓపెన్ ఉందా లేదా అనేది మనం వెళ్తేనే తెలుస్తుంది. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గో టు బీచ్. లెట్స్ గో టు బీచ్. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని హోటల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళే బీచ్ ఏంటి అంటే చాలా దూరంగా ఉంటుందండి. మామూలుగా సిటీలో ఉన్నట్టు కాకుండా కొద్దిగా సిటీకి దూరంగా ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది. ఇంకా అక్కడ హోటల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో బెటర్ ఇక్కడే తినేసి వెళ్తే బెటర్. అంటే బీచ్కి వెళ్ళిన తర్వాత షాక్స్ ఉంటాయి, లంచ్ అక్కడ చేయొచ్చు. కానీ బ్రేక్ఫాస్ట్ అంటే మధ్యలో మనకు హోటల్స్ అలా ఏమి ఉండవు. సో అందుకే మేము ఇక్కడే తినేసి ఇంకా వెళ్తున్నాము. కానీ బీచ్ అయితే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం ఆ బీచ్. ఇంకా అక్కడికి వెళ్తే ఫుల్ డే అక్కడే ఉండాలనిపిస్తుంది. मिर्ची मिर्ची चटनी थोड़ा देखने ज़्यादा है। हाँ हाँ, और एक चटनी भी लेके आओ। ఏం తింటున్నావు? బ్రేక్ఫాస్ట్ చేసి బీచ్కి వెళ్ళాలి, లేకపోతే కట్టమే. ఇడ్లీ వడ. రాత్రి అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏం తినలేదు? ఏం బాగాలేదు. బాగాలేదంటే బాగున్నది. అది ఎగ్జైట్మెంట్ అసలు ఏమీ తినలేదు, అందుకే ఫుల్ ఆకలి అవుతుంది. ఇంత పొద్దు పొద్దున మిర్చి తింటున్నా. అందరు మిర్చి తింటారు. వెయిట్ ఎక్కువ కదా, అంటే అబ్బా అవును, వెయిట్ ఎక్కువ. అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేది మాండ్రమ్ బీచ్కి అండి. అక్కడ 3 బీచెస్ ఉంటాయి దగ్గరలో. దగ్గర అంటే మరీ దగ్గర కాదు, దాని సరౌండింగ్స్లో అన్నమాట. మాండ్రమ్, మోర్జిమ్, అరంబుల్ 3 ఉంటాయి. సో ఇంకా మేము వెళ్ళేది మాండ్రమ్ బీచ్కి. ఇంకా అవి కూడా చూసేయచ్చు అక్కడే దగ్గర కాబట్టి. రిటర్న్లో వచ్చేటప్పుడు అవి చూద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మనం వెళ్ళే బీచ్కి ఎక్కువ ఫారినర్సే వస్తారండి, ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇండియన్స్కి మ్యాక్సిమం బీచెస్ తెలియవు, ఎవరో కొందరికి మాత్రమే అలా తెలుస్తాయి, కొంతమంది కనిపిస్తారు. అదే ఫారినర్స్ అయితే చాలామంది ఉంటారు. ఆ బీచెస్ అన్నిట్లో ఉంటారు మ్యాక్సిమం. మోర్జియం, మాండ్రమ్, అరంబుల్. ఇంకా అరంబుల్లో అయితే ఇంకా చాలా ఉంటారు. మనం గోవాకి ప్లాన్ చేసుకుంటే ఒక 5 days to 1 week అలా ప్లాన్ చేసుకొని వస్తాం కదా. కానీ ఫారినర్స్ అలా కాదండి, వాళ్ళైతే 3 to 4 months లేకపోతే 6 months వరకు కూడా ఇక్కడే ఉంటారు. రూమ్ రెంట్గా తీసుకొని ఉంటారన్నమాట. ఈ వే అయితే చాలా బాగుంటుందండి, చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ చాలా కలువ పూలు ఉంటాయి. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసాము, తెంపుకున్నాం కూడా. కానీ అదే ఉన్నాయని చూస్తున్నాము, కానీ కనిపించలేదు ఎక్కువ. ఇంకా మేము మధ్యలో ఏటీఎం దగ్గర ఆగామండి, క్యాష్ తీసుకుందామని చెప్పి. గోవాలో ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ ఉండవండి, క్యాష్ దగ్గర పెట్టుకోవాలి ఖచ్చితంగా. మేము మాప్సాలో డ్రా చేసుకోలేదు, మర్చిపోయాము. ఇంక ఇక్కడ ఆగి తీసుకుంటున్నాం, ఎందుకంటే ముందు మళ్ళీ ఉండవు. గోవాలో తులసి కోటలు చాలా బాగుంటాయండి, ప్రతి ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా. చూడండి ఇది ఎంత బాగుందో కదా, బ్యాంకు ముందు ఉంది. నాకైతే చూడగానే బాగా నచ్చింది, మంచిగా వినాయకుడి విగ్రహము, కింద లోటస్ భలే పెట్టారు కదా.
దగ్గరకైతే వచ్చేసాము. ఈ బీచ్ దగ్గర ఒకే ఒక్క రిసార్ట్ ఉంటుందండి, రివా రిసార్ట్. ఈ రిసార్ట్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది బీచ్కి. కనిపిస్తుంది కదా బీచ్, ఎంత బాగుంది. మాండ్రమ్ బీచ్ కదండి. అప్పుడు అంటే చెక్కలు ఉంటాయి, చెక్క బ్రిడ్జ్ కొత్తగా వేసారు కదా, రీసెంట్గా వేసినట్టున్నారు. వర్షం పడ్డా ఇది మునిగిపోలేదు, అందుకే ఇట్లా కట్టిరు. ఫుల్ ఎండ ఉంది, మస్తు కాలుతుంది. ఇంత ఎండ ఉంది కదా, అక్కడ పోయి చల్లగా ఉంటుంది వాటర్లకి. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. ఇంకా మేము బీచ్కి అయితే వచ్చేసాము, చూసారు కదా, అలా స్టెప్స్ దిగుకుంటూ రావాలన్నమాట. ఇంకా అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుండి రావాలి. ఇంతకుముందు 2 బ్రిడ్జెస్ ఉండేటివి, ఒకటి రావడానికి ఒకటి వెళ్ళడానికి, అది కూడా చెక్కతో కన్స్ట్రక్ట్ చేసినవి. అందులో రావడానికి భయం వేస్తూ ఉండే ఎక్కడ కింద పడుతుందో అని, కానీ ఇప్పుడు మంచిగా కట్టారండి, స్టాండర్డ్గా ఉంది. ఎవరైనా ఉన్నారా చూడు, ఎంత క్రౌడ్ తక్కువ ఉంది. బీచ్ కూడా పెద్దగా ఉంటుంది. We are in Mandrem Beach. అసలు ఎవరైనా ఉన్నారా బీచ్లో? మహా 10 మంది ఉంటారు. హార్ట్ సైడ్ ఉన్నారండి, అందరు ఫారినర్స్ ఉన్నారు కదా. ఇండియన్స్ లేరు. ఇంకా మేము ఫస్ట్ అయితే రిలాక్స్ అయ్యామండి, ఎందుకంటే ఎండ చాలా ఉంది. ఎండలో అంత దూరం ట్రావెల్ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. అందుకే ఇంకా ఫస్ట్ ఏదైనా డ్రింక్ తాగేసి నెక్స్ట్ వాటర్లో దిగుదామని చెప్పి ఫస్ట్ అయితే రిలాక్స్ అయ్యాము. చూసారు కదా, వెనకాల కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి షాక్స్. ఇప్పుడే సెప్టెంబర్లో కానీ అక్టోబర్ స్టార్టింగ్లో అలా వస్తే మనం అసలు ఈ బీచ్కి రాలేమండి. ఎందుకంటే చూసారు కదా, ఇందాక మనం బ్రిడ్జ్ మీద నుండి వచ్చాము. ఈ బీచ్కి రావడానికి అది ఒకటే వే అన్నమాట. సో అది మునిగిపోతే మనం రాలేము కదా. రెయినీ సీజన్లో ఖచ్చితంగా మునిగిపోతుందండి, ఎందుకంటే గోవాలో చాలా వర్షాలు పడతాయి కంటిన్యూస్గా. సో అందుకే ఆ వర్షాకాలం తగ్గిన తర్వాతనే ఆ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఈ బీచ్లో ఉన్న షాక్స్ కూడా ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట దివాళీ టైంలో. ఈ బీచ్ చాలా బాగుంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు క్రౌడ్ ఎవరైనా ఉన్నారా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? వాటర్ కూడా చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ బీచ్ అనేది ఫ్లాట్గా ఉంటుంది అండ్ వేవ్స్ కూడా చాలా తక్కువ వస్తాయి అన్నమాట. సో మనం ఎంత లోపలికి వెళ్ళినా కూడా మునిగిపోము. అదే మీకు ఇంతకుముందు చూపించాను కదా క్యాండోలిం బీచ్, అందులో అయితే చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి. చాలా కొద్దిగా రిస్క్ కూడా ఉంటుంది ఆ బీచ్కి వెళ్తే. నేనైతే ఒకసారి పడ్డాను కూడా.
ఇంకా మేము వాటర్‌లో దిగిపోయామండి. మాకైతే చాలా ఇష్టం బీచ్, వాటర్‌లోకి వెళ్తే ఇంక అస్సలు రానే రామండి బయటకి. చాలా ఎంజాయ్ చేస్తాము. చూడండి మా హస్బెండ్ అంత దూరం వెళ్ళినా కూడా వాటర్ అనేవి మన కాళ్ళ వరకే వచ్చాయన్నమాట. సో, అలా ఉంటుంది. వ్యూ చూడండి. బ్యాక్ సైడ్ కూడా మొత్తం చెట్లు, కొండలతో చాలా బాగుంటుంది వ్యూ అనేది. మళ్ళీ చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా అసలు జనాలు ఎవరైనా ఉన్నారా చూడండి. ఎవ్వరు ఉండరు. యాక్చువల్‌గా ఫారినర్స్ ఇంకా చాలా రావాలి, ఉండాలి. కానీ ఈసారి మేము వెళ్ళినప్పుడైతే ఫారినర్స్ కూడా చాలా తక్కువ ఉండే. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వార్ అనుకుంటా. సో, అందుకోసం వాళ్ళు రాలేదని మా హస్బెండ్ అన్నాడనమాట. సో, ఇక్కడ చూసారా? ఇక్కడ మట్టి అంతా ఇలా తవ్వినట్టు కనిపిస్తుంది కదా! చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి చూడండి. ఈ హోల్స్‌లో చిన్న చిన్న క్రాబ్స్ ఉంటాయండి. అవే మట్టినంతా తవ్వేలా చేస్తాయి. ఎందుకో ఏమో నాకు తెలీదు. కానీ ఈ బీచ్‌లో మాత్రం ఇలా కనిపిస్తాయి. नहीं चाहिए। देखो अच्छा प्राइस में देखो किसको देने के लिए। देखो दीदी खुशबू निकालने के लिए सब रेडिंग में हो। हाँ, नहीं चाहिए। ऐसा कुछ వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. just buy one didi helping us now didi. I give just 50 I have many at my I home. show me anklet आया just check it out. No. इसको में very on no didi foreign no buying है didi. I know. Just Indian buying little supporting no didi. It's 50 rupees for ma'am. I not all worth of for you. Okay didi. Okay didi. Just buy one for good luck. एक ही ले लो बोनी करेगा. How much? Which one you like it to choose? This is anklet, huh? Yes. I show me hen also. हाथ का भी. Huh? हाथ का भी. No. Just one. Give me 150 rupees one. That's Okay, it. choose. कौन सा choose? बना दो। You know English, huh? Here didi. Here coming many people. मेरे से भी कुछ तो ले लो। For them you learned English. Here. I show me that also. చూసారు కదా, వీళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారండి. నేను కావాలనే రికార్డ్ చేశాను మీకు చూపిద్దామని. ఎక్కువ ఫారినర్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకు అమ్మడానికి అని చెప్పి నేర్చుకున్నామని చెప్పింది తను. నేను ఎంత వద్దన్నా వినలేదండి. సరే పోనీ 50 రూపీసే కదా అని ఏదో ఒకటి తీసుకున్నాను. ఇంకా మేము లంచ్కి బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేస్తే చూడండి ఇది ఇచ్చాడు. బ్రెడ్ సపరేట్, ఆమ్లెట్ సపరేట్, ఇంకా సలాడ్ కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకు తగ్గ క్విజైన్ ఉంటుందండి మెనూలో. ఎక్కువ బ్రెడ్ ఐటమ్స్ ఇంకా చీజ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇదే అదే మన హోటల్ కదా. ఇంకా మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయామండి. ఈవినింగ్ 4 అలా అవుతుంది టైము. ఇక్కడ నుండి మేము అరంబుల్ బీచ్కి వెళ్తున్నాము. బీచ్లో దిగే ఓపిక అయితే లేదు, కాకపోతే అక్కడ షాపింగ్ అది బాగుంటుంది. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి అక్కడ ఇంకా మేము అరంబుల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ దగ్గరికి వస్తున్నాము అని అనగానే షాపింగ్ అయితే మొదలవుతుందండి. ఇక్కడ అన్నీ చాలా వెరైటీగా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. నాకైతే ఎక్కువ డ్రీమ్ క్యాచెస్ కనపడ్డాయండి. ఎందుకో తెలియదు, ఈసారి అయితే మొత్తం అవే ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ హ్యాండ్ మేడ్, వాళ్ళే అల్లి అమ్ముతారు. మేబీ ఫారినర్స్ ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారేమో దీని మీద, అందుకే వాళ్ళు అలా అమ్ముతున్నారు అనిపించింది నాకు. ఇంకా స్ట్రైట్గా వెళ్తే బీచ్ వస్తుందండి. చూడండి కనిపిస్తుంది. మేమైతే లోపల దాకా వెళ్ళలేదు, సో బయట నుండే చూసేసి ఇంకొచ్చేసాము. అక్కడైతే బీచ్ ఉంది. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఫారినర్స్ మొత్తం అరంబుల్లోనే ఉంటారండి మ్యాక్సిమమ్, కానీ ఈసారి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా మేము మోర్జిం బీచ్కి వెళ్తున్నాము. దారిలో ఇంకొక బీచ్ ఉందండి, ఇది అశ్వం బీచ్. ఇది కూడా చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. ఇంకా మేము మోర్జిం బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఈ బీచ్ దగ్గర ఇలా చెట్లు ఉంటాయండి, చాలా ఉంటాయి. మంచి వ్యూ ఉంటుంది, చాలా పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. ఇంకొద్దిగా ముందుకెళ్తే బీచ్ వస్తుంది. ఇవి కూడా బీచ్కి వచ్చినాయా?
ఇందాక చూపిస్తున్నాను కదా, అది చెపోరా ఫోర్ట్ అన్నమాట. ఈవినింగ్ టైం అయింది కదా, సో సన్సెట్ టైమ్. సో వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా నేనైతే కొన్ని డిఫరెంట్ పిక్స్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి, ఎందుకంటే ఈవినింగ్ టైం అయింది కదా, సో వాటర్ చల్లగా అయిపోయాయి. మార్నింగ్ ఎండ్ ఉంటుంది కాబట్టి మనకు తెలియదు, ఆ వేడికి వాటర్లో ఉంటే హాయిగా అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ అస్సలు దిగలేమండి, ఇట్లా చల్లగా ఉన్నాయి వాటర్. ఇంకా నేను ఫొటోస్ కోసమే దిగాను. టార్టాయిస్ నెస్టా? ఇది టార్టాయిస్ నెస్ట్ అని ఉంటుందండి, అక్కడ టార్టాయిసెస్ వస్తాయంట. మేమైతే ఎప్పుడు చూడలేదు, ఎర్లీ మార్నింగ్ వస్తాయని అన్నారు. ఇంకా మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయామండి, హోటల్కి వెళ్ళిపోయాం. ఇంకా ఈవినింగ్ డిన్నర్ చేద్దామని చెప్పి మేము ఒక మంచి రెస్టారెంట్కి వచ్చామండి, బీచ్ సైడ్ రెస్టారెంట్. మేము ఇంతవరకు బీచ్ సైడ్ తినలేదు, సో ట్రై చేద్దామని చెప్పి ఈసారి వచ్చాము. ఎంత బాగుందో, యాంబియన్స్ కానీ లైవ్ మ్యూజిక్ కానీ చాలా బాగుందండి. ఇంకా మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి, ఇది తందూరి చికెన్ అనుకుంటా. బీచ్ సైడ్ ఏంటి అంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుందండి ఫుడ్కి, ఎందుకంటే విజిటర్స్ ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి, మంచి యాంబియన్స్లో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఎంతైనా పెడతారు అనుకుని ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. ఇది క్యాండోలిం బీచ్ దగ్గర రెస్టారెంట్. ఇంకా నెక్స్ట్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఇంకా డిన్నర్ అయిన తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళిపోయామండి. ఇంకా ఈరోజు అయితే ఇలా ఎంజాయ్ చేశాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.